పరమేశ్వరుడు ఇచ్చినటువంటి స్థిమితం తప్పిపోయేటట్టు, స్పృహ పోయేటట్టు, ఆలోచన పోయేటట్టు, వికృతమైన ఆలోచనలు వచ్చేటట్టు, వెర్రికేకలేసేటట్టు, మురుగుడు కాలవ పక్కన పడిపోయాడో, రహదారి మీద పడిపోయాడో, ఎండలో పడిపోయాడో, ఎక్కడ పడిపోయాడో, భార్యాబిడ్డలు ఏమి ఏడుస్తున్నారో, ఇంటి దగ్గర ఎవరు ఎదురు చూస్తున్నారో, తల్లో తండ్రో ఎవరు ఎదురు చూస్తున్నారో తెలియకుండా తూలుతూ తేలుతూ ఇంటికెళ్ళి తలుపు కొట్టి తన కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న భార్య అన్నం తిందో లేదో కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించడం ఏమిటి? రాక్షసుణ్ణి చూసినట్టు పిల్లలు చూసి భయపడి బెంగ పెట్టుకుని తలుపు చాట్న గోడ చాట్న నక్కడం ఏమిటి? ఏమిటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి? మనిషి ఎందు కొంతకాలం పాటు కల్పించగలిగి మనిషిని రాక్షసుండి చెయ్యగలిగిన పదార్థాన్ని డబ్బిచ్చి కొనుక్కుని సేవించడం అంటే అది లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను అన్నది వ్యసనం కాకపోతే ఏమవుతుంది?